గ్యాస్ సమస్య డయాబెటీస్కు సంకేతమా? ఒకసారి గ్యాస్ సమస్య రావడం సాధారణమే, కానీ తరచూ అజీర్ణం, పొట్ట ఉబ్బరం, మంటలాంటివి డయాబెటీస్కు సంకేతాలుగా ఉండొచ్చు. ముఖ్యంగా టైప్ 2 డయాబెటీస్ ఉన్నవారిలో జీర్ణక్రియ మార్పుల వల్ల ఈ సమస్య ఎక్కువగా కనిపించొచ్చు. గ్యాస్, డయాబెటీస్ మధ్య సంబంధం. న్యూరోపతి ప్రభావం. అధిక బ్లడ్ షుగర్ స్థాయిలు జీర్ణ వ్యవస్థ నరాలకు నష్టం కలిగించి ఆహారం నెమ్మదిగా జీర్ణం అయ్యేలా చేస్తాయి. గట్ బాక్టీరియాలో మార్పులు. డయాబెటిస్ ఉన్నవారిలో కడుపు బాక్టీరియా అసమతుల్యత వల్ల గ్యాస్ సమస్య ఎక్కువ అవుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్, కొవ్వు పెరుగుదల. అధిక బరువుతో పాటు ఇన్సులిన్ ప్రభావం తగ్గితే జీర్ణ వ్యవస్థ నెమ్మదిగా పనిచేసి గ్యాస్ సమస్య పెరుగుతుంది. డయాబెటిక్ మందుల ప్రభావం. మెట్ఫార్మిన్ వంటి మందులు కొంతమందిలో అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం కలిగించొచ్చు. ఎప్పుడు డాక్టర్ను సంప్రదించాలి? గ్యాస్ సమస్యతో పాటు తరచూ నీరసం, అధిక మూత్ర విసర్జన, తీవ్రమైన తలనొప్పి, ఆకలి అధికంగా తగ్గడం ఉంటే, బరువు అనూహ్యంగా తగ్గిపోవడం, అలసట ఎక్కువగా ఉండడం, ఎప్పుడూ అజీర్ణం, పొట్ట ఉబ్బరంతో ఇబ్బంది పడితే గ్యాస్ సమస్య వెంటనే డయాబెటిస్ లక్షణం కాదు. కానీ తరచూ వస్తే బ్లడ్ షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోవడం మంచిది. మీరు తరచుగా ఎసిడిటీ సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఆలస్యం చేయకుండా వెంటనే ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ను సంప్రదించండి. మరింత సమాచారం కోసం సంప్రదించండి 9888819334 KPHB హైదరాబాద్.